don't use English. Like, come on, madam. Ma'am, you don't. Time. Ma'am, stop అవ్వద్దు. అయ్యో. ఒక నిమిషం సేపు మీరు మాట్లాడమని నన్ను కోరారు. తెలుగు చక్కటి తెలుగు మాటలతో మాట్లాడడం కోరడం ఎంతో ఆనందదాయకం. అందరూ కూడా మన తెలుగు భాష యొక్క సౌందర్యాన్ని పెంపొందించాలంటే మన పిల్లలకి కూడా మనం ఈ భాష గురించి, ఆ భాష యొక్క అందాన్ని, సౌందర్యాన్ని గురించి దానిలో ఉన్న రకరకాల విశ్లేషిస్తూ మనం నేర్పితే చక్కగా మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూడా తెలుగు నేర్చుకుంటారు. చాలామంది తెలుగు మాట్లాడాలంటే పిల్లల్ని వద్దురా నాయన ఆంగ్లంలోనే మాట్లాడు, ఇంట్లో కూడా ఆంగ్లమే, బయట కూడా ఆంగ్లమే అని అంటూ ఉంటారు. ఇది కొంచెం మనం వాళ్ళని అంతగా ఎక్కువగా ప్రోత్సహించకుండా వారిని తెలుగులోనే మాట్లాడమని మనం కోరాలి. ఎందుకంటే అందమైన భాష లేదు, దేశ భాషలకు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో అన్నారు. తెలుగు భాష యొక్క అందం ప్రపంచం అంతా కూడా ఇది ఇంకొక భాషతోటి అంటే కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల అమ్మలకు, ముందు వారు మహిళలు, తర్వాత అమ్మలయ్యారు, వారందరికీ, అతిథులకు, ఈ పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు సాదర స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించిన హురీన్ గారికి అంచెలంచెలుగా ఆవిడ ఇలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ మమ్మల్ని పిలుస్తూ ఇంకా బాగా ప్రోత్సహించాలని, మహిళా అభ్యున్నతిని ప్రోత్సహించాలని, ఇలాంటి మహిళా దినోత్సవాలప్పుడు మాత్రమే మేము మహిళలము అని నిజంగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఏంటంటే ఏదో వంట చేసుకున్నావా, పిల్లల్ని చూసుకున్నావా, టైంకి అన్నీ చేసావా అని మాత్రమే గుర్తుంటుంది. నేను చెప్తాను ఎక్కడ పోయారు. అంతా తెలుగులోనే మాట్లాడమన్నారు. మరి మేడం గారు చెప్పినట్టు మన తేట మాటలది తెలుగు భాష మనది. అయితే ఇప్పుడు జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అవని నుంచి అంతరిక్షం దాకా మరి ఈనాటి మహిళలు మగవాళ్లకు ధీటుగా ఎక్కడా కూడా తగ్గకుండా కూడా మనందరం కూడా టైం తీసుకొని ఇంత బిజీ టైంలో కూడా తీసుకొని రావడానికి కూడా గ్రేట్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. తిరిగి ఒకసారి మీరు కూడా ఆన్సర్ చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హ్యాపీ ఉమెన్స్ డే. Okay, done. English. First of all, is fulfilled with these special ladies. Thank you so much, madam, once again. So here today we gather International Women's Day celebrations along with MS News Channel. I collaborate with them and we are celebrating here. Let's start our Jyoti Prajwala. మిమ్మల్ని మీకు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకోరా మాకు, అది మీరు స్టాఫ్ కానీ ఓకే మేడం. myself Huri. Music ఆపేయండి. myself Huri మేడం. past 2007 మా గణేష్ సన్నాయి ఎట్లా పెట్టుకోండి. సన్నాయి మేడం ఏదో క్లాప్స్. Thank you so
సుచరిత మ్యామ్. మేడం తీసుకోండి మేడం. చిన్నగా మేడం ప్లీజ్ సబ్మిటెడ్ మేడం. మేడం లేదు మేడం, నేను స్టార్టింగ్ చెప్పాను తెలంగాణ ఉద్యమం. నెక్స్ట్ మల్లిక మేడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సింగర్. రైట్ మేడం? యా అదే చెప్పాను నేను. మీ పాటలు వింటే ఉద్యమం అయితే అని కూడా చెప్పాను నేను. ఓకే ఓకే మేడం. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు నేను కూడా మమ్మీలాగా మూడీగా ఉండాలా? ఇంట్లో ఉంటే మామూలుగా పెళ్ళైన తర్వాత ఆడపిల్లల్ని అంటే ఏం చేస్తావు నాన్న పెళ్ళైన తర్వాత అంటే నీలాగే చాలా వెరైటీస్ చేస్తా, నీలాగే అంట్లు తోముతా, చక్కగా బట్టలు పిండుతా. ఇది కాదు మన పిల్లలు చెప్పాలి. మమ్మీ నీలాగే నా పిల్లకి కూడా రోల్ మోడల్ లాగా ఉంటా, నువ్వు కూడా ఈక్వల్గా
డాడీతో పాటు కొంతమంది సీనియర్ టీచర్స్ ని ఎంచుకోవడం జరిగింది. అదే గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా మనకు తిప్పర్తి మండలం మేడం. ఈ తిప్పర్తి మండలంని ఎందుకు ఎంచుకున్నామంటే మేము ఈ జిల్లా మొత్తంలో మనకు ఉన్నటువంటి నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే తిప్పర్తిలోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నారు గవర్నమెంట్ పిల్లలు. అక్కడికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళు అందరూ ప్రతి విలేజ్కి వెళ్ళి మోటివేట్ చేయడం వల్లని గవర్నమెంట్ స్కూల్లో జైన్ కాయండి మీరు మేము ఉన్నాము, మేము కూడా ఇంగ్లీష్లో టీచింగ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. సో అలా ప్రైవేట్ స్కూల్స్ నుంచి మరియు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా మేము సెలెక్ట్ చేయడం జరిగింది. నా ఐ ఇన్వైట్ వీణా గారు అండ్ రాజేశ్వరి గారు. రిటైర్మెంట్ ఉంది మేలో మహేష్ మేడం మేలో రిటైర్మెంట్ ఉంది. సుభాషిణి మేడం. జ్యోతి గారు. రోబోటిక్స్ చెప్పాలి చూడాలి మేడం రోబోటిక్స్ లో కూడా స్టేట్ లెవెల్ మేడం వచ్చి మా చూసారా మేడం మా స్కూల్ని. మేడం మేడం ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్. సారీ అండి, ఎందుకంటే మనకు మహిళలతో ప్రోగ్రామ్ అంటే మాకు కొంచెం మేము ముందే ఆర్గనైజ్ చేసుకుంటాము. ఎందుకంటే కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళకున్న ఫ్యామిలీ ఇష్యూస్తో కావచ్చు, వాళ్ళు ఇక్కడికి రావడం కూడా లేట్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది అడ్రస్ తెలియక కూడా కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. సో మేము ఈ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినటువంటి మన మాట మీదగా ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్లకు కావచ్చు, మీకు కావచ్చు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రతి ప్రోగ్రాంలో నేను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మహేష్ కాదనకుండా మేము వస్తాం లేండి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు వాళ్ళకంటే నేను చాలా చిన్నవాడిని, ఒకటిగా చెప్పాలనుకుంటే చిన్నవాడిని, బట్ ప్రతి ప్రోగ్రాంలో నన్ను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను పిలవగానే వచ్చినందుకు. అదేవిధంగా ఏదైనా ప్రోగ్రామ్ నేను చేస్తున్నానంటే వాళ్ళే ముందుండి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నన్ను కూడా పిల్లగాడు కదా ఏం చేస్తానులే ఎలా ఉంటుందిలే అని కొంతమంది అనుకోవచ్చు, బట్ వాళ్ళు అలా కాదు, నువ్వు చేయనానా మేము సపోర్ట్గా ఉంటాం, మీకు చేస్తాం, నీకు ఎల్లవేళగా మేము ఏమేమి కావాలో మేము మమ్మల్ని అడుగును అని చెప్పేసి కూడా వాళ్ళు సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకేదన్నా మేడం ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా మనం కొలాబరేట్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను 2-3 టైమ్స్ కూడా నేను చరిత్ర మేడం గారిని కావచ్చు, మనకు సుధారాణి మేడం గారిని కావచ్చు నేను అడగడం కూడా జరిగింది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో పెద్ద పెద్ద కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అలాంటిది నేను ఒక్కొక్కసారి నేను టెన్షన్ అవుతూ ఉంటాను, నా కార్యక్రమానికి మేడం చూస్తారో రారో, టైం ఇస్తారో ఇవ్వరో అని కూడా నేను కొంచెం ఆలోచనలో పడిపోతూ ఉంటాను. సో నాకు ఆ టెన్షన్ లేకుండా వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్కి నాకు అటెండ్ అయ్యి నాకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి గెస్ట్లకి మనం ఫెసిలిటేషన్ చేసి వారిని అభినందించుద్దాం. చేయాలి మేడం, ఇప్పుడే మేడం అన్నారు లేడీస్కి లేడీస్ ఎంకరేజ్ చేయాలని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఐ ఇన్వైట్ ప్రజా గాయని అండి. అప్పట్లో ధూమ్ధామ్ ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా పనిచేశారు.
విమలక్క గారు, పుష్పక్క గారితో వాళ్ళు యాక్టివ్గా కొలాబరేట్ అయి పనిచేసేవారు. థ్యాంక్ యూ. Thank you, madam. Thank you so much. And now invite the honorable guest అండి మనకు డాక్టర్ సుచరిత మేడం గారు. మేడం గురించి నేను చెప్పాలంటే అసలు నా వయసు సరిపోదు, ఎందుకంటే మేడం నేను చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ ఇన్ నల్గొండ. సుచరిత మేడం అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కూడా. ఇది గైనకాలజిస్ట్లో ది సూపర్ స్పెషాలిటీ మేడం అన్నట్టు. మనకు ఫెలిసిటేషన్స్ ఇవన్నీ కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు అని కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మేము ఏ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినా కూడా మేడం టైం చూసుకొని యాక్టివ్గా అటెండ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు చెప్పాలంటే ఈ విద్యార్థులలో మేము కొన్ని స్కూల్స్లలో మేము ఆర్టీఓ ఆధ్వర్యంలో మేము కొన్ని ట్రాఫిక్ నిబంధనల గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేడం చాలా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విద్యార్థులలో ఎలా ఉండాలి, వాళ్ళ ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి, హెల్మెట్ ధరించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ది యంగ్ అండ్ డైనమిక్ అండి. మీకు అంటే ఇప్పుడు మనకు నల్గొండలో చూసుకుంటే లేడీ ఆఫీసర్స్ అందరూ కూడా యంగ్ అండ్ డైనమిక్లోనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అంతే లేడీ ఆఫీసర్స్ అనేది ఉన్నారు. వాళ్ళతో పాటు వీళ్ళు కొలాబరేటివ్ చేసుకుంటూ మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలా అని వాళ్ళు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you. ఎక్కడో ప్రోగ్రామ్ ఉంటే కూడా మీరు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడో లాంగ్ కదా ప్రోగ్రామ్, మనం ఎందుకు వెళ్ళడం, టైం వేస్ట్ అవుతుంది. మాకు కొంతమంది వెళ్ళిపోవడం కూడా జరిగింది ప్రోగ్రామ్కి వచ్చి, వాళ్ళు మాకు చాలా డిలే అవుతుంది కదండి అని. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఎవ్రీడే చేసుకోమండి, ఓన్లీ ఇయర్లీ వన్స్ మహిళా దినోత్సవం అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద వాళ్ళ ప్లేస్లోకి మనం వచ్చి ఎందుకు మనం చేయకూడదు, మనం ఎందుకు ఆర్గనైజ్ చేయకూడదు అంటే మేమే మా న్యూస్ ఛానల్ కావచ్చు, స్కూల్ నుంచి కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్గనైజ్ చేసే విధంగా కాకుండా మీరు కూడా ప్రత్యేకంగా ఒక ఇన్విటేషన్ అనేది తీసుకొని మీరు కూడా సొంతంగా ప్రయత్నించాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. Madam, please. Ami, come. Alvelura. Nadu. Andar మహిళలందరూ రావాలి. Madam. Ami. Happy Women's Day to all. Thank you, Sharima. బాగా మాట్లాడేది అందరికీ. Madam, after 2 minutes. After this, we have a little announcement. A stars gurinchi, please. Okka 5 minutes open పట్టాలి, ప్లీజ్. ఆర్టీఓ గారికి అర్జెంట్ పని ఉండడంతో వారికి మేము మేడం ఒక్క ఫోటో ఇచ్చేసి సార్
జర్నీస్ కొంచెం యాడ్ చేయడం మేడం బ్యాగ్ ఎవరిది? అయ్యో వచ్చేసి మా పిల్లలు ముస్కాన్ మంచి డ్రెస్ వేసుకున్నాం. ఇంకా ఏమేం చేయాలి?